పట్టుకొచ్చిన చూసేయండి. ఎప్పుడు ట్రెండింగ్లు ఉండే మన గుల్ల మంత్రి కొండా సురేఖక్క ఇవాళ వైరల్ అయ్యే ముచ్చటోటి మాట్లాడుతుంది. ఇనుర్రి ఓ పారి. ఒక ప్రతిపక్ష నాయకుడు, నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు. మీ అయ్య మాట్లాడాలి, నువ్వెవరు మాట్లాడటానికి? నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి. మీ అయ్య ఎందుకు వస్తలేడు? మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చెయ్యండి. అగో ఇన్నర్ కదా కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. నువ్వు కాదు మాట్లాడాల్సింది, మీ అయ్యా. మీ అయ్య మాట్లాడాలి, నువ్వెట్లా మాట్లాడతావు అని చెప్పేసి కేటీఆర్ సార్ ను క్వశ్చన్ చేస్తుంది అక్క. అగో గట్లంటారేంది మేడం? సారు మాత్రం సిరిసిల్ల ఎమ్మెల్యే కాదా? సార్కు మాత్రం ఓట్లేసి ప్రజలు గెలిపించుకోలేదా? సారు మాత్రం పార్టీ లేదా? సారు ప్రతిపక్షం కాదా? ఎందుకు మాట్లాడొద్దక్క? 9 తారీఖు నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కదా. ఇగో గందుకు మీ డాడీ అయిన కేసీఆర్ సార్ ను రమ్మని చెప్పేసి అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రులు అందరూ రమ్మని పిలుస్తున్నారు. మొత్తం మీద అయితే కేసీఆర్ సార్ ను అలా పార్టీ వాళ్ళ కంటే పబ్లిక్ కంటే ఎక్కువ సర్కారు వాళ్ళే ఎక్కువ గలవరిస్తున్నారు. పోన్రి ఇక చూడాలా మరి. గింతగానం గలవరిస్తున్నందుకు సారు అసెంబ్లీకి వచ్చి పబ్లిక్ సమస్యల మీద కొట్లాడతాడో లేకపోతే పోయిన సార్ లెక్క అట్లొచ్చి ఇట్లా పోతాడో. 9 తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే ఈ ముచ్చట తెలవాలంటే. యోగిడ రేవంత్ సారు, పొన్నం ప్రభాకర్ సారు, దానం నాగేందర్, విజయలక్ష్మి మేడం ఏమో రిలీజ్ చేస్తుంది. ఏందనుకుంటున్నారా? మంచిగా చూడుర్రి. టీజీటీడీ అని రాసింది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇంత ముందుకున్న ట్రాన్స్పోర్ట్ పాత లోగోను తీసేసి ఇప్పుడు దాని ప్లేస్ లాగా ఇట్లా కొత్త ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లోగోను రిలీజ్ చేసిర్రు సర్కారోళ్ళు. ఇంత ముందుకున్న పాత లోగోల వరంగల్ కాకతీయుల తోరణం, అట్లనే చార్మినార్, దాని ఎంట బాట ఉండే, ఆ బాట మీద బస్సు ఉండే. ఇప్పుడు దాని ప్లేస్ లో గిట్లా వరి నాట్లై, వరి కర్రలై ఈ ఆకులు తీసుకొచ్చి పైన 3 సింహాల బొమ్మ పెట్టి టీజీటీడీ అని రాసుకొచ్చిర్రు కొత్త లోగో. ఇప్పటి నుంచి బస్సులలో గిదే లోగోని చూస్తాం మనం. ఎక్కడ టీఎస్ ఉన్న దాని ప్లేస్ లో టీజీ రాసుకొస్తుంది. తెలంగాణ రాచరికపు పోకడలు ఉన్న దాన్ని తీసేసి తెలంగాణ సామాన్యమైన ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుందో, తెలంగాణ బతుకు ఏ విధంగా ఉంటుందో వాటి ప్లేస్ లా ఈ బొమ్మలు పెట్టుకొస్తుంది సర్కారు. ముద్దుకుంది పోన్రి. ఒక్కో సర్కారు వచ్చినప్పుడు ఒక్కో లోగోలు మారుస్తున్నారు. కానీ ఓట్లేసిన ఓటర్ దేవుళ్ళ బతుకులు మాత్రం ఎప్పటి పేనుగులనే.